హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో కొంచెం స్పెషల్ వీడియో అనమాట. సో మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాపింగ్ ఏదైనా ఉంది అంటే నేను నైకాని ఎక్కువ ట్రస్ట్ చేస్తూ ఉంటాను. సో నైకాలోనే అన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ అన్నీ బై చేస్తాను. కానీ ఈరోజు వీడియో నైకా గురించి కాదు. సో మీరు thumbnail చూసుంటారు కదా, మై ఆఫీస్ వేర్ జ్యువెలరీ అనమాట. అంటే మోస్ట్లీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో. సో నేను ఎక్కువ కుషాల్స్ని నమ్ముతూ ఉంటాను అనమాట. సో గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ సో ఇట్లాంటివి ఉన్నా సరే ఆఫీసర్స్కి డైలీ అవే వేసుకెళ్ళడానికి బాగోదు కదా. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ ఇట్. సో మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు బిఫోర్ షోయింగ్ సో దిస్ ఇస్ వాట్, ఇందులో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. నేను చూపించాల్సిన ప్రోడక్ట్స్ చాలా మటుకు కుషాల్స్లోనే కొన్నాను అండ్ కొన్ని వేరే చోట కూడా కొన్నాను అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, నేను కుషాల్స్లో చాలా కొంటూ ఉంటాను అనమాట. అంటే చాలాసార్లు ఇన్ ద పాస్ట్ ఐ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ ఇన్ కుషాల్స్ అండ్ ఇంకా కూడా ఉన్నాయన్నమాట. లైక్ 1 year బ్యాక్ కొనిన స్టడ్స్, ఎక్కువ స్టడ్స్ కొంటూ ఉంటాను నేను. టు బి ప్రిసైజ్ యాక్చువల్గా స్టడ్స్ నేను ఆఫీస్కి ఇట్లా చిన్న చిన్న స్టడ్స్ ఇప్పుడు వేసుకునేటివి గోల్డ్ అనుకోండి ఫర్ సపోజ్, అలా కాకుండా నేను డైలీ ఆఫీస్కి అయితే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దట్ టు లాంగ్ ఇయర్ రింగ్స్, హ్యాంగింగ్స్, డ్రాప్స్ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను. స్టడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను కుషాల్స్లో ఎక్కువ కొంటూ ఉంటాను. అండ్ ప్రైస్ కొంచెం హై సైడ్ అయినా సరే క్వాలిటీ అయితే చాలా 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 బాగుంటుంది. సో ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ డజంట్ నో వాట్ ఇస్ కుషాల్స్ అనే దాని గురించి చెప్తున్నా. ఎవరికైతే కుషాల్స్ అంటే ఏంటిది అని తెలియకపోతే, వీళ్ళు వచ్చేసి స్టేట్మెంట్ జ్యువెలరీ, ఏమంటారు దాన్ని, ఇమిటేషన్ జ్యువెలరీ తయారు చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ దగ్గర సిల్వర్ కూడా ఉంటుంది, టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది, కానీ గోల్డ్ కాదు. చాలా మంచి డిజైన్స్ ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు చెక్ ఇన్, వాళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, మీ ఇష్టం. లేకపోతే బెంగళూరు, చెన్నై ఇట్లా అన్ని మేజర్ సిటీస్లో స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట. నాకు తిరుపతి, చిత్తూరు ఇలా ఉందా లేదా తెలియదు. చిత్తూరులో అయితే లేదు. తిరుపతి ఇట్లాంటి చోట్ల ఉన్నాయా లేవో నిజంగా తెలీదు. బట్ బెంగళూరులో చాలా చోట్ల ఉంది కుషాల్స్ అండ్ చాలా షాపింగ్ మాల్స్లో ఉన్నది. అట్లనే కాకుండా నార్మల్గా స్ట్రీట్స్లో కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ కుషాల్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాలంటే కనుక యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్ ఫ్రమ్ కుషాల్స్. సో బిఫోర్ షోయింగ్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ కుషాల్స్, నేను ఇంకొకటి చూపిద్దాం అనుకున్నా. నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఆఫీస్కి చాలా స్టడ్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటా ఉంటాను అనేసి. నా దగ్గర చాలానే ఇయర్ రింగ్ కలెక్షన్ ఉంది. అంటే వాటిని అన్నింటినీ పెట్టుకోవడానికి మంచిగా ఒక ప్లేస్ లేదనమాట. అంటే ప్లేస్ అంటే మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ లేవు. కాబట్టి ఐ బాట్ ఆర్గనైజర్స్. ఇది మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో నుంచి కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్, ఇట్లా పెద్దగా ఉంటాయి కదా, అట్లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒకే దాంట్లో 2 ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒకవేళ ఆర్గనైజ్ చేసిన వెంటనే మీకు చూపిస్తాను. ఒకవేళ ఆర్గనైజ్ చేశానంటే కనుక, సో అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే నార్మల్ ఇయర్ రింగ్స్, నాట్ గోల్డ్, నాట్ డైమండ్, నాట్ సిల్వర్. సో నార్మల్గా డైలీ వేసుకొని వెళ్ళేవి, కొంచెం ప్రైజీ ఉన్నవి. సో అండ్ ఇంకొకటి కూడా కొన్నాను అనమాట. అది సరిపోదని ఇది కూడా కొన్నా. నా దగ్గర ఆల్రెడీ ఇంకొక డబ్బా ఉంది, బట్ స్టిల్. సో ఇది వచ్చేసి ఇట్లాంటి డబ్బా అనమాట. మూత కూడా దీనికి అటాచ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అనుకుంటా సైజు. ఒక్కొక్క దాంట్లో మనం 2, 3 అట్లా పెట్టేయచ్చు ఇయర్ రింగ్స్. అంటే చాలా బాగుంటుంది క్లోజ్ చేసుకోవడానికి, వాడుకోవడానికి, మనం చూసుకోవడానికి. సో ఇక్కడ నుంచి చూస్తే ఇలా తెలిసిపోతుంది, బయట నుంచి చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్. సో దిస్ ఈజ్ అనదర్ వన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్నాను. సో ఇట్లాంటివి 1, 2, 3, 4, ఇంకొకటి కింద పడిపోయింది, 4 ఉన్నాయన్నమాట. సో ఈ 4లో నాకు తెలిసి ఒక్కొక్క దాంట్లో 2 డజన్స్, 3 డజన్స్ వరకు పెట్టుకోవచ్చు అనుకుంటా. సో నా దగ్గర బ్యాంగిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాను. సో ఆర్గనైజ్ చేశానంటే కనుక ఐ జస్ట్ మేక్ అ సింపుల్ షార్ట్ వీడియో ఆన్ ఆల్ ఆఫ్ దిస్, ఓకేనా. అండ్ ఇంకొకటి పర్చేస్ చేశాను, చాలా రోజుల నుంచి పర్చేస్ చేయాలనుకుంటున్న వాటర్ బాటిల్స్ అనమాట. నాకు ఆఫీస్ దగ్గరే, ఇంటి దగ్గర నుంచి. కాకపోతే ఆఫీస్కి వెళ్ళే దారిలో కూడా ఒక్కొక్కసారి దాహం వేస్తూ ఉంటుంది కదా. నేను ఎందుకు ఇంత పెద్ద వాటర్ బాటిల్స్ ఆఫీస్కి వెళ్ళి తాగొచ్చులే, వాటర్ ఆఫీస్లో ఉంటాయి అనుకునేదాన్ని. ఇంతకుముందు ఆఫీస్ దూరంగా ఉండేటప్పుడు పెద్ద బాటిల్స్ క్యారీ చేసేదాన్ని అనమాట బ్యాగ్లో, బట్ నాట్ ఎనీమోర్. సో అందుకనేసి నాకు ఈ బాటిల్ చాలా బాగా నచ్చింది, క్యూట్గా అనిపించింది అనమాట. చూసారంటే చాలా చిన్న బాటిల్, మిల్టన్ వాళ్ళది. దిస్ ఇస్ అ స్టిక్కర్. ఇట్ ఈస్ అ స్టిక్కర్. యాక్చువల్గా కొంచెం గ్లిటరీ పార్టికల్స్ ఉన్నాయి దీని మీద. అండ్ బ్లాకా బ్లూవా అయితే కరెక్ట్గా తెలియదు నాకు, వాట్ కలర్ ఇస్ దిస్ అనేది. దీని మీద కూడా రాయలేదన్నమాట, జస్ట్ మిల్టన్ వాటర్ బాటిల్ అని ఉంది అంతే. సో ఐ లవ్డ్ ఇట్.
అండ్ ఏ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళినా కూడా నా చెయ్యి అంత సైజ్ ఉంది, మోస్ట్లీ నా చెయ్యి కంటే చిన్నదిగానే ఉందా, నా చెయ్యి కంటే చిన్నదిగానే ఉంది. సో దీన్ని క్యారీ చేయొచ్చు అని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి సెల్లో కూడా అంతే, మిల్టన్ కంటే చిన్నదిగానే ఉందన్నమాట, నా చెయ్యి కంటే చాలా చిన్నగా ఉంది. సో ఇది సెల్లో ఫ్లాస్క్ అనొచ్చు, లేకపోతే వాటర్ బాటిల్ అనొచ్చు. సో ఒకవేళ మీరు కూల్గా వాటర్ తీసుకెళ్ళినా కూల్గానే ఉండిద్ది, హాట్గా తీసుకెళ్ళినా హాట్గానే ఉంటుంది. సో 2 థర్మోస్టీల్ అనమాట, చాలా చిన్నది, లైక్ ఒక 2 గుక్కలు ఎక్కువ దాహం ఉన్నప్పుడు తాగితే అయిపోతుంది వాటర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఇన్సైడ్. సో అంతే, ఇంకా జస్ట్ ద వీడియో, టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ మై జ్యువెలరీ కదా. సో అదైతే ఫస్ట్ చూపించేస్తాను మీకు. ఫస్ట్ కుషాల్స్ కాకుండా ఇంకొక స్టోర్లో కొనిండే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ ఇస్ దిస్ అనమాట. సో ఐ లెట్ మీ ఓపెన్ ఇట్. మీకు కనుక ఇందులో ఏది నచ్చినా సరే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. సో నాకు ఇట్లా సెట్స్ ఉండేవి చాలా ఇష్టం అనమాట. సో ఇందులో 3 సెట్స్ ఉన్నాయి, ఇట్లా బటర్ఫ్లైస్ అండ్ ఒక పర్ల్ లాంటి ఇయర్ రింగ్స్ అండ్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా క్యూట్ అనిపించింది, మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా. మీకు ఏది నచ్చింది అండ్ ఏది నచ్చలేదు అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు చెక్ అండ్ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. సో అదొకటి అనమాట. ద సెకండ్ వన్ ఐ విల్ షో. సో ఇది కూడా సేమ్ సిమిలర్ అలాంటిది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో అ సెట్ యాక్చువల్లీ. నేను ఈ కవర్లో ఉంటే కొంచెం సరిగ్గా కనిపించట్లేదు కదా, ఐ విల్ ఓపెన్ అండ్ షో ఇట్ టు యూ గైస్. సో ఇది కూడా అంతే అనమాట, ఇట్లా సిల్వర్ లాంటి ఒక రౌండ్ షేప్లో ఇయర్ రింగ్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఇదొకటి, ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ పర్ల్ ఒకటి, చిన్న పర్ల్ ఇది. సో ఇదన్నమాట, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. అండ్ లెట్స్ గో టు థర్డ్ వన్. ఇవన్నీ నేను కుషాల్స్లో కొనలేదు, కుషాల్స్ కాకుండా వేరే స్టోర్లో కొన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ నాకు కొందరికి యాక్చువల్గా గోల్డ్ కాకుండా వేరే జ్యువెలరీ వేసుకున్నారనుకోండి చెవులు పుండైపోతూ ఉంటాయి అనమాట. నాకేం అట్లా కాదు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అనమాట. అండ్ గోల్డ్ వేసుకున్నా ఏం కాదు, గోల్డ్ వేసుకోకపోయినా ఏం కాదు. అండ్ ఇంకొక క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నాకు బన్నీ లాగా కనిపించాయి అనమాట, బన్నీ చెవులు, బన్నీ అంటే ర్యాబిట్ చెవుల్లాగా కనిపించాయి అనమాట. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి, చూసారా మీరు వేసుకుంటే. ఇవి యాక్చువల్గా హూప్స్ అంటే రింగులు, చెవులకి కరెక్ట్గా ఇక్కడికి పడతాయి అనమాట. సో అందుకని ఐ గాట్ దీస్. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. చెవుల దగ్గర వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద అనదర్ వన్. సో ఇవన్నీ నేను కుషాల్స్లో కొనలేదన్నమాట, వేరే షాప్లో కొన్నాను, అది మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకొక లాస్ట్ వన్ ఏదైతే వేరే షాప్లో కొన్నానో, నేను డైలీ కావాలంటే ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇయర్ రింగ్స్ నేను ఆఫీస్కి వేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత తీసి పెట్టేసి మళ్ళీ వేరే ఇయర్ రింగ్స్ వేసుకుంటాను అనమాట. సో వేరే ఇయర్ రింగ్స్ వేసుకొని నైట్ అట్లనే తీసి పెట్టేస్తాం కదా, నైట్ పడుకునేటప్పుడు ఇవేవి వేసుకొని, ఒకవేళ ఇప్పుడు గోల్డ్ వేసుకున్నాను కదా, ఇవైతే నాకు నైట్ ఏమి ఇబ్బంది ఉండదు అనమాట, అట్లానే పడుకోవచ్చు. ఎందుకంటే వీటికి వెనకాల ఇట్లా తిప్పే ఉంటాయి కదా, సో అవి గుచ్చుకోవు. కాకపోతే వీటికి ఏంటంటే వెనకాల ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవి బాగా గుచ్చుకుంటాయి పడుకునేటప్పుడు. సో డైలీ పడుకునేటప్పుడు ఇప్పేసి పడుకొని మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యే చూసి వేసుకుంటానా అనేది నాకు తెలియదు. ఎందుకంటే అన్నీ నా దగ్గర చిన్న చిన్న క్యూట్ స్టడ్స్ లాంటివి ఉంటాయి అనమాట. మోస్ట్లీ స్టడ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈస్ ద అనదర్ వన్ ఫ్రమ్ దట్ అదర్ షాప్ దట్ ఐ గాట్. ఇవి కూడా క్యూట్గా అనిపించినాయి. సో ఇది ఎక్కడైనా పార్టీ వేర్ కానీ దేనికైనా పెద్దగా కూడా అనిపిస్తే బాగున్నాయి అనిపించింది. సో దిస్ ఇస్ ద అనదర్ వన్. సో మీకు వీటిల్లో ఏది నచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి చూసుంటే కనుక. అండ్ నౌ లెట్స్ గో టు కుషాల్స్. సో కుషాల్స్లో వచ్చేసి ప్యాకేజింగ్ బాగుంటుంది అనమాట. మీకు కావాలంటే ఒకవేళ గిఫ్ట్ ర్యాప్ కావాలంటే గిఫ్ట్ ర్యాప్లో చేసిస్తారు. గిఫ్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర సపరేట్గా, రెడ్ కలర్ బాక్స్. అలా కాకుండా ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి అనమాట. నేను ప్లాస్టిక్ బాక్సెస్లో అడిగినా, ఎందుకంటే స్టోర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్న దీంతో ఉద్దేశంతో. సో ఇవి వచ్చేసి మొన్న పర్చేస్ చేసిండేవి, ఇప్పుడు నేను చూపిస్తాను అవన్నీ మీకు ఈ వీక్ పర్చేస్ చేసిండేవి అనమాట. అంతకుముందు పర్చేస్ చేసిండేవి నా దగ్గర కుషాల్స్వి చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ ఉంటాయి, గాజులు ఉంటాయి, అండ్ నల్లపూసల దండలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ, హయ్యర్ సైడ్లో ఉంటుంది. సో ఇది కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నాకు ఇట్లాంటి దీంట్లో స్టోర్ చేసుకుంటే మంచిదని చెప్పి ఇట్లాంటి కవర్స్ ఇస్తారనమాట. ఎక్స్ట్రా కావాలంటే కూడా తెచ్చుకోవచ్చు, దే విల్ గివ్ యూ ఎక్స్ట్రా ఆల్సో. ఓకే, సో లెట్స్ సీ దిస్ వన్. ఇది స్టార్స్ అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ దట్ 3 సెట్ వచ్చేసి 3 వచ్చిందనమాట, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ ఫ్రమ్ కుషాల్స్.
నాకు ఇట్లాంటి సెట్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి కుషాల్స్. నేను అడిగి మరీ తెప్పించుకుంటాను అనమాట. అడిగి మరీ అడుగుతాను వాళ్ళ దగ్గర. వీళ్ళు ఆన్లైన్ స్టోర్ ఉందని ఆల్రెడీ చెప్పాను కదా. అలా కాకుండా మీరు నార్మల్ స్టోర్కి కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఒక మంచి కస్టమర్ అనమాట కుషాల్స్కి. అండ్ ద నెక్స్ట్ వన్ అన్నీ ఇట్లా సపరేట్ బాక్సెస్లోనే ప్యాక్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇవి వచ్చి చాలా చిన్నవి. నాకు ఇట్లాంటివే చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ ఐ ప్రిఫర్ సంథింగ్ లైక్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ఇఫ్ ఐమ్ గోయింగ్ ఫర్ అ మ్యారేజ్ ఆర్ అ టెంపుల్ ఆర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను పెద్ద ఇయర్ రింగ్స్ కోసం వెతుక్కుంటా. అలా కాకుండా డైలీ ఆఫీస్కి వెళ్తే కనుక చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా కనిపిస్తుందని అనుకుంటున్నా. సిట్ ఫోకసింగ్. ఇది కూడా చాలా చిన్నది అండ్ క్యూట్ వన్. చాలా బాగుంది కదా. సో దిస్ ఇస్ అనదర్ వన్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నచ్చే కొనుక్కున్నా యాక్చువల్గా. అన్నీ నచ్చే కొనుక్కున్నా. మళ్ళీ బాగా నచ్చింది అని చెప్పడం బాగోదు, కానీ అన్నీ నచ్చే కొనుక్కున్నా అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే నాకు తెలిసి అంతేనా, ఇయర్ రింగ్స్ అయితే అంతే. కుషాల్స్లో కొనుక్కున్నవి ఆ 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అనుకుంటా. అవి కాకుండా నేను ఈసారి కొత్తగా ఈసారి యాక్చువల్గా కడాస్ కొనుక్కున్నాను అనమాట. అంటే బ్యాంగిల్ లాంటి కడాస్. ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ, శారీ మీదకి వేసుకోవడానికి కానీ, లేకపోతే సింపుల్గా కుర్తీ మీదకి వేసుకోవడానికి కూడా బాగుంటుందని కొనుక్కున్నా. చాలా నచ్చి కొనుక్కున్నా. ఐఎమ్ గోయింగ్ టు షో యూ దాట్. ఇవి డెఫినెట్గా మీకు నచ్చుతాయనిపిస్తాను నాకు. లెట్ మీ షో యూ. ఇది వచ్చేసి నీట్గా లక్ష్మీ అమ్మవారు అనమాట. ఎంత బాగుంది చూసారా అసలు. సూపర్ కదా. లక్ష్మీ అమ్మవారు వచ్చింది. ఈ పక్క ఆ పక్క పికాక్ వచ్చిందనమాట. ఇట్లాంటిది గోల్డ్లో చేయించుకుంటే కూడా భలే ఉంటుంది అసలు. అండ్ ఇట్లాంటి లాక్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇట్లాంటి లాక్ ఇచ్చి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. వాళ్ళకే వేసుకోవచ్చు. వాళ్ళే వేసేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీవన్స్ హెల్ప్ యాక్చువల్గా. సో ఇది ఇట్లా ఉందన్నమాట. చాలా బాగుంది. సో నాకు ఇక్కడ వరకు వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఎలా ఉందో చెప్పండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ వన్. యాక్చువల్గా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు శారీస్ మీదకి, కుర్తీస్ మీదకి పేర్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. ఐ విల్ డెఫినెట్లీ స్టైల్ ఇట్ అండ్ షో యూ వన్ డే. అండ్ ఇంకొకటి సేమ్ అట్లాంటి రేంజ్లోనే ఇంకొక కడా కొన్నాను అనమాట. మీకు అది నచ్చిందా, ఇది నచ్చిందా చెప్పండి. నాకు ఐ షో దిస్ జస్ట్ లైక్ దట్ అనమాట. వావ్ కదా. అంటే కుందన్స్ ఇట్లా గ్రీన్ ఎమరాల్డ్స్ అంటారు, ఏమంటారు, ఇట్లా స్టోన్స్ అంతా వచ్చి ఎంత బ్యూటిఫుల్ పీస్ చూసారా. ఇది చాలా డిజైనర్ పీస్ లాగా ఉందన్నమాట. ఇదైతే ఐ రియలీ లవ్డ్ ఇట్. సేమ్ అది ఇది ఫస్ట్ అయితే నాకు లక్ష్మీదేవి చాలా బాగా నచ్చిందనమాట. ఐ థాట్ లైక్ ఇంకెక్కడ దొరకదేమో, అంటే గోల్డ్లో అట్లాంటిదే చేయించుకుందామనే డిజైన్ నచ్చి గోల్డ్లో చేయించుకుందామని అట్లా తీసుకున్నాను అనమాట. నేను చూద్దాం ఫ్యూచర్లో గోల్డ్లో చేయించుకుంటామేమో. బట్ యా, సో దట్ ఈస్ వన్. అండ్ ఇది కూడా వేసి చూపిస్తాం మీకు. This is how it is looking on my hands. So okay, this is how it is looking on my hands. So nachi and ఈసారి కొత్తగా ఇంకొకటి కూడా ట్రై చేసిన. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కుషాల్స్కి ఎప్పుడు వెళ్ళినా మోస్ట్లీ ఇట్లా శారీస్ పైకి నెక్ పీసెస్ తీసుకునేదాన్ని. అంటే పెద్దవి నెక్ పీసెస్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, అలాంటివి తీసుకునేదాన్ని. లేకపోతే స్టడ్స్, మోస్ట్లీ ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్స్ అనమాట మై ఫేవరెట్ స్టోర్ టు విజిట్. కానీ ఈసారి కొత్తగా ఈ కడాస్ ఒకటి కొన్నాను. ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఇంకొక చైన్స్ కొన్నాను అనమాట నెక్కి. సో అవి అంత హెవీగా లేవు. అంటే ఎట్లా అంటే శారీస్ మీదకి సింపుల్ శారీస్ మీదకి వేసుకోవచ్చు. లైక్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు, శారీ కట్టుకొని బయటకు వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి కాకుండా. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఒక నెక్ పీస్. ఆర్ మీరు డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఐ జస్ట్ షో యూ. వావ్, ఇది చూసారా ఎట్లా ఉందో. అండ్ ఇట్ హ్యాస్ అ ఫ్లవర్ కనిపించిందా ఇక్కడ. ఇట్లా ఫ్లవర్స్ ఉండి స్టోన్స్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది.
నాకైతే చాలా నచ్చిందనమాట ఇది, అందుకే కొనేసుకున్నా. ఇంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొందాం అనుకున్నా కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. ఇది బోత్ ద సైడ్స్ ఒకేలాగా ఉందన్నమాట. ఇది ఒకవేళ ఇక్కడ చూసారంటే విత్ స్టోన్స్, ఐ హోప్ యూ కెన్ సీ, ఇలా ఉందన్నమాట బ్యూటిఫుల్గా. వావ్ కదా. అండ్ ఇది ఒకటి వచ్చింది స్టైల్గా ఇక్కడ ఇటువైపు నుంచి ఇలా తగిలించుకోవడానికి. సో నాకు ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది తెలీదు టు బీ ఆనెస్ట్, కానీ నా కళ్ళకి భలే బాగా కనిపించింది అనమాట. సో ఎట్లా అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అట్లా కనిపించింది అనమాట ఈ చైన్. ఇంకా ఇంకొక చైన్ జస్ట్ నెక్కి ఇలా పెట్టుకుంటే సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది అనిపించింది. ఇప్పుడు నేను మంచి డ్రెస్ వేసుకోలేదు కాబట్టి మీకు పెట్టి చూపించలేను, సరిగ్గా కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఓకే, బట్ లెట్స్ ట్రై, వీ కెన్ ట్రై. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. జస్ట్ నెక్కే ఉంటుంది. సో నెక్కే ఉండి ఇట్స్ జస్ట్ ఆసమ్ యాక్చువల్గా. చాలా బాగుంది కదా. కుర్తీస్ మీదకి చాలా బాగుంటుంది, ఐ నో దట్. అండ్ ఇంకొకటి కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్ అయిందనమాట నాకు అక్కడ. అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ లవ్ దిస్. కాకపోతే ఇదేంటిదంటే యాక్చువల్గా ఇది కాళ్ళకు పెట్టుకుంటే భలే ఉంది అసలు. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది యాక్చువల్గా కాళ్ళకు పెట్టుకునే చైన్, ఒకే పీస్ అనమాట, ఒక కాళ్ళకు పెట్టుకోవడానికి. బ్యూటిఫుల్, యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విత్ దిస్ వీ ఆర్ అట్ ద ఎండ్. మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇట్లాంటి షాపింగ్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో, ఐ విల్ డెఫినెట్లీ మేక్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. అండ్ విత్ దాట్ యాక్చువల్లీ దెర్ ఈస్ వన్ మోర్ ప్రోడక్ట్. ఐఎమ్ సో సారీ, యాక్చువల్గా దెర్ ఆర్ 2 more ప్రోడక్ట్స్. ఒకటి వచ్చేసి ఇది నార్మల్ అందరికీ తెలిసినవి ఉంటాయి, ఈ ఇయర్ రింగ్స్ అనమాట. చిన్నగా సిల్వర్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా. సో ఇవి వచ్చేసి వెస్ట్రన్ వేర్ మీదకి, లేకపోతే మీరు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగుంటాయి అనమాట. అంటే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి తలకు పెట్టుకుంటాం కదా జడబిల్లలో క్లిబ్ అంటాం అనుకుంటా. సో దాట్ ఈస్ దిస్. ఇది కూడా లక్ష్మీదేవిది అనమాట. జస్ట్ చెక్ దిస్. ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నా. డిడ్ యూ లైక్ ఇట్? సో ఇది ఒకటి అనమాట. సో విత్ దట్ నిజంగానే ఈసారి ఎండ్ అయిపోయింది. సో వీఆర్ అట్ ద ఎండ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇంకా నా ఓల్డ్ కుషాల్స్ నుంచి నేను ఏ జ్యువెలరీ తీసుకున్నాను అవన్నీ తెలియాలంటే కూడా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో. అండ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసినప్పుడు అయితే ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ దట్ పిక్చరో లేకపోతే వీడియోనో ఏదో ఒకటి ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో మొత్తం చూసినా కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చుంటే కనుక కమెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching. Have a good day all of you. Thank you. Bye bye.